హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీడన్ లో స్వీట్ కపుల్ ఫైనలీ నేనైతే మీరు అడిగింది అయితే ఫైనల్గా చేసేస్తున్నాను. ఏంటనుకుంటున్నారా, ఆల్రెడీ తమ్నైల్ చూసుంటారు కదా, మా హోమ్ టూర్ అయితే చూపించబోతున్నాను. మేము ఉండేది అపార్ట్మెంట్ అనమాట. అండ్ నేను డీటెయిల్గా మా ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు అండ్ అసోసియేషన్స్లో ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. బిఫోర్ దాట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా. అండ్ ఆల్సో నేను ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్, లైఫ్ స్టైల్ అండ్ మా ఫ్రెండ్స్తో చేసే ఫన్ అవన్నీ వీడియోస్ కూడా చేసున్నాను స్వీడన్లో. మీరు అవన్నీ కూడా చూసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చాలా మంది రిక్వెస్ట్ చేశారు నాకు ఈ వీడియో. సో హోమ్ టూర్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇది మా అపార్ట్మెంట్, ఇలా ఉంటుంది అనమాట. 9 floors అపార్ట్మెంట్. సో లెట్స్ గో. సో ఈ సెన్సార్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎంటర్ అవ్వంగానే ఇక్కడైతే మా లెటర్ బాక్సెస్ ఉంటాయి. అండ్ దానికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇక్కడ ఇలా పెట్టంగానే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది మా లెటర్ బాక్స్. సో ఇలా వస్తే మనం లిఫ్ట్ ఏరియా చూపిస్తాం. అండ్ బిఫోర్ దట్ ఇక్కడ స్క్రీన్లో అపార్ట్మెంట్లో ఎవరెవరు ఉన్నారు, ఏ ఫ్లోర్స్లో ఉంటారు అనేది ఇక్కడ షార్ట్గా విత్ నేమ్స్ అండ్ ఆల్సో ఫ్లోర్ నంబర్, అపార్ట్మెంట్ నంబర్ కూడా మెన్షన్ చేశారు. సో ఇలా రాగానే ఇది లిఫ్ట్. సో మనది వచ్చేసరికి 5th floor అనమాట. సో లెట్స్ గో ఇన్. హలో, వెల్కమ్. సో ఇది మన ఎంట్రన్స్. ఎక్స్ట్రా సెక్యూరిటీగా డోర్ ఇచ్చాడు, కానీ మనం బాగానే వాడుతున్నాం ఈ మధ్య లాస్ట్ 1 year నుంచి. బట్ ముందైతే అస్సలు వాడేవాళ్ళం కాదు. ఇది 5th year అనమాట. అండ్ ఈ అక్షయ్ ఈ ఇంటికి మూవ్ అయ్యాకే మా పెళ్ళి జరిగింది. సో అప్పటి నుంచి మా ఇల్లు అయింది. దీన్ని స్వీట్ హోమ్గా నేను రెడీ చేసుకున్నాను నా టేస్ట్కి తగ్గట్టు. ఈ మెయిన్ ఎంట్రన్స్ తర్వాత ఇక్కడైతే షూ ర్యాక్ ఇచ్చాడు. అండ్ జాకెట్స్కి మనకి స్పెషల్ కబోర్డ్గా అలా ఏం ఇవ్వలేదు. పాత ఓనర్ దగ్గర నుంచి మనం ఎలా తీసుకున్నామో అలాగే యూస్ చేస్తున్నాం అనమాట. నథింగ్ వీ హ్యావ్ చేంజ్డ్. సో దీనికి సెట్గా వీడే ఇచ్చేసాడు అది. సో మనం అయితే యాజ్ ఇట్ ఈజ్ వాడుకుంటున్నాం. అండ్ కొంచెం ఆ గ్రీనరీ టచ్ ఇవ్వడానికి నేనైతే ఇక్కడ ఒక మొక్క పెట్టుకున్నాను. ఈ మొక్కకు కూడా ఒక స్టోరీ ఉంది. ఒక చిన్న స్టెమ్ని తీసుకొచ్చాడు మా అత్తయ్య దగ్గర నుంచి. సో అది ఇలా కట్ చేసి ఇలా బుషీగా చేసాము. సో ఇది ఇండియా నుంచి వచ్చిన మొక్క అన్నమాట. అండ్ మన ఫ్లోర్ ప్లాన్ ఎలా ఉంటుందంటే, మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవ్వగానే స్ట్రెయిట్గా కిచెన్ ఉంటుంది. అండ్ లెఫ్ట్లో వచ్చేసరికి హాల్ ఉంటుంది. అండ్ రైట్లో బెడ్రూమ్ అండ్ వాష్రూమ్ ఉంటుంది అనమాట. ముందు చెప్పినట్టు అదైతే ఎంట్రన్స్ నుంచి స్ట్రెయిట్ కిచెన్. సో కిచెన్ చూసేద్దాం. మా పాత ఓనర్ ఎంత స్మార్ట్గా ఆలోచించాడంటే, ఎంటర్ అవ్వగానే మేము ఈ కిచెన్ని చూసి అసలు చాలా ఇంప్రెస్ అయిపోయాం. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అక్షయ్ తీసుకోవడానికి ఇల్లు. లేకపోతే అసలు అపార్ట్మెంట్స్ వద్దు అనే ఆలోచనలోనే ఉన్నాడు అనమాట. సో ఇది ఫ్లాట్ అనుకుంటున్నారు కదా, ఇది యాక్చువల్లీ కబోర్డ్. చూడండి, ఇలా లోపలికి ఈ ప్లేస్ని కూడా 2 sides యూటిలైజ్ చేసుకున్నాడు. మంచిగా ఇలా ఫ్రిడ్జ్ అయితే ఇచ్చేసాడు ఈ సందులోనే. అండ్ ఇట్ సైడ్ అయితే కబోర్డ్స్ ఇచ్చేసాడు మనకి. అండ్ మీకు తెలిసిందే, ఇప్పటిదాకా మేము తిరిగిన ట్రిప్స్, ప్లేసెస్ అన్నీ మేము ఇలా మ్యాగ్నెట్స్గా కలెక్ట్ చేసుకొని అయితే పెట్టుకున్నాము. అండ్ దెన్ ఇలా వస్తే ఈ వాల్ జస్ట్ ఫోటో ఫ్రేమ్స్ పెట్టాను అనమాట. అండ్ దిస్ ఇస్ డైనింగ్ టేబుల్. సింపుల్గా, ఎక్కువ హడావిడి లేకుండా ఐ వెంట్ విత్ దిస్ థీమ్. సో జస్ట్ లైట్ కలర్ అండ్ బ్లాక్. అండ్ కిచెన్ వచ్చేసరికి ఏ థీమ్లో ఉంటుందంటే వైట్ కబోర్డ్స్ అండ్ వెనక టైల్స్ వచ్చేసరికి బ్లాక్ ఉంటుంది అనమాట. సో అందుకని నేను జస్ట్ ఈ లైట్ కలర్ అండ్ బ్లాక్ చైర్స్ టచ్ అయితే ఇచ్చాను ఈ కిచెన్కి. పెద్దగా థీమ్ అయితే ఏం ఫాలో అవ్వలేదు. పేస్టల్ కలర్స్ అండ్ డార్క్ నెవర్ గోస్ రాంగ్. సో అందుకని జస్ట్ సింపుల్గా పెట్టుకున్నా. ఇక్కడ చాలా ప్లాంట్స్ ఉండేవి, ఇంక ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి
అన్ని బాల్కనీలో పెట్టేశాము. సో ఒకటి మాత్రం ఇక్కడ ఉంచుకున్నాను. అండ్ ఇవి చూసారా, క్యూట్గా మా అత్తయ్య నా కోసం పంపించింది. అక్షయ్తో పాటు బుద్ధుళ్ళు నాకు కలర్ఫుల్గా అనిపించి ఇక్కడైతే పెట్టుకున్నాను నేను. అండ్ ఇవన్నీ కూడా కబోర్డ్స్ పై వరకు. అండ్ దిస్ ఇస్ అవెన్. సో ఇవన్నీ కూడా కబోర్డ్స్ అనమాట. అండ్ ఇక్కడ నాకు కెటిల్ ఉంటుంది, అది కూడా నేను డైలీ బేసిస్లో యూజ్ చేసినా కూడా ప్రెజెంట్ అయితే లోపల పెట్టేశాను. ఎవ్రీథింగ్ ఇన్సైడ్, బయట కనిపించకూడదు అనేది నా పాలసీ. అండ్ ఆల్సో ఇక్కడ జస్ట్ ఆ టచ్ ఇచ్చాను అనమాట మనీ ప్లాంట్ది. నెక్స్ట్ మాకు ఇలా స్టవ్కి అటు ఇటు స్పాట్ లైట్స్ ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ చిమ్నీ అండ్ ఇండక్షన్ స్టవ్. అండ్ ఇవన్నీ కూడా కబోర్డ్స్. అండ్ ఇంత మోడర్న్ హౌస్లో మీరు డిష్ వాషర్ లేదనుకుంటున్నారు కదా, సో అది కూడా ఈ లోపలికి వెళ్ళిపోయింది అనమాట, కబోర్డ్స్ లోపలికి. సో ఇది మా డిష్ వాషర్, కనిపించదు బయటకి. సో వాడు కూడా కట్టేవాడు కూడా నాలాగే ఆలోచించాడు. సో డిష్ వాషర్ కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఈ సెటప్ నేను అంటే ఇప్పుడు టెంపరీ చేశాను, రోజు ఇలా అయితే చేయను. ఎందుకంటే మేము రీసెంట్గా న్యూ హౌస్ బై చేసాము. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ వీఆర్ మేకింగ్ హోమ్ టూర్ బిఫోర్. ఆ ఇంటికి వెళ్ళిపోయే ముందు మాకు ఈ ఇంటితో చాలా మెమొరీస్ ఉన్నాయి కాబట్టి మాకు గుర్తుగా ఈ ఇల్లు అనేది నాకు ఒక ఫస్ట్ హౌస్ అనమాట ఆఫ్టర్ మ్యారేజ్. అండ్ ఇక్కడ స్టీల్ షింక్ వచ్చింది, పెద్ద షింకే. అండ్ దిస్ ఇస్ డస్ట్బిన్ కబోర్డ్. అండ్ ఇవన్నీ మళ్ళీ ర్యాక్స్ అనమాట. ఇక్కడ మళ్ళీ మా అత్తయ్య నా కోసం, నాకు డెకరేషన్ పీసెస్ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ ఒక చిన్ని అమ్మాయి బొమ్మతో ఇది పంపించింది మా అత్తయ్య. సో దానికి నేను ఈ ప్లాంట్ యాడ్ చేశాను. సో అది ఇక్కడ యాడ్ చేసుకున్నాను. సో ఇదైతే క్రాకరీ యూనిట్. లైట్ వేస్తాను, ఇంకా దాని బ్యూటీ అయితే ఎలివేట్ అవుతుంది. సో లోపల కూడా స్పాట్ లైట్స్ ఉన్నాయి. అండ్ ఈ షింక్ కింద కూడా స్పాట్ లైట్స్ ఉన్నాయి. సో దీంట్లో అయితే నేను ప్లేట్స్, బౌల్స్, టీ కప్స్, గాజ్ ఐటమ్స్ అన్నీ అయితే దీంట్లో పెట్టేసుకున్నాను. సో నథింగ్ ఫ్యాన్సీ, జనరల్ క్రాకరీ యూనిట్ లాగే ఉంటుంది. అండ్ ఇదైతే మాకు బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు దూరం నుంచి అయితే మీకు కిచెన్ చూపించేస్తాను ఓవర్ వ్యూగా. ఈ కిచెన్ నుంచి అలా జస్ట్ వచ్చేయంగానే ఇక్కడ ఒక మినీ హాల్ అన్నాను కదా. సో ఈ మినీ హాల్లో ఏంటంటే మనకు ఈ పెద్ద కబోర్డ్స్ ఇచ్చేసాడు. సో ఇదంతా అక్షయ్కి కేటాయించేసాను. అంతే కదా అక్షయ్, అంతా నీదే కదా. ఎవరికన్నా ఇంట్లో అమ్మాయిలకి బట్టలు ఎక్కువ ఉంటాయి, కానీ మా ఇంట్లో రివర్స్ అండి. ఇదంతా అక్షయ్కి ఇచ్చేసాను. ఎంత న్యాయంగా ఇచ్చానో నేను. అండ్ ఆల్సో ఇక్కడికి వస్తే ఇది ఒక మిర్రర్ పెట్టుకున్నాను, అలా బయటకు వెళ్ళిపోయే ముందు ఇలా చూసేసుకుంటాను అనమాట నేను. అండ్ ఇవి బెడ్రూమ్ అండ్ వాష్రూమ్ ఎంత చూపిస్తాను. నెక్స్ట్ అయితే హాల్కి వెళ్ళిపోదాము. అండ్ వన్ మోర్ థింగ్, మా ఓనర్ ఎంత స్మార్ట్ అంటే ఇక్కడ హాల్కి వెళ్ళే ముందు మాకు ఇలా ఒక కార్నర్ ఉందన్నమాట. దానికి మంచి టైల్స్ వేసేసి ఇలా గోల్డ్ కలర్లో ఈ కార్నర్కి కూడా అలా స్పాట్ లైట్ ఇచ్చాడు. ముందైతే బుద్ధుడిని పెట్టాను, బట్ తర్వాత ఫ్లవర్ పాట్ అయితే మార్చాను. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇది హాల్ రాగానే నేను ఈ కార్నర్లో అయితే ఒక ప్లాంట్ ప్లేస్ చేసేసి, అలాగే నాకు ఎలిఫెంట్స్ కానీ హార్సెస్ కానీ చాలా ఇష్టం అనమాట. సో ఇది నాకు నేను స్టే చేసినప్పుడు కొనుక్కున్నాను రెంటెడ్ హౌస్లో. సో అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చాను దీన్ని. సో ప్లాంట్. అండ్ అఫ్ కోర్స్ ఇది దివాన్ కమ్ బెడ్. సో ఇది ఎక్స్పాండ్ అవుతుంది, ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా కూడా ఇది ఉంటుందని. సో దివాన్ అయిపోయింది కదా. ఇక్కడ అయితే నేను ఒక పెద్ద సోఫా కొనేసాను. అక్షయ్ వద్దన్నాడు, 3 సీటింగో 4 సీటింగో తీసుకుందాం అన్నాడు. నేనైతే 6 సీటింగా 7 సీటింగో యూ షేప్ సోఫా అయితే తీసుకున్నాను. అండ్ ఆల్సో ఈ సోఫాకి గుడ్ థింగ్ ఏంటంటే ఇది కింద నుంచి అలా తీయంగానే ఇది డబుల్ బెడ్ అయిపోతుంది. సో ఎంతమంది గెస్ట్లు వచ్చినా కూడా వీ కెన్ అకామిడేట్ అన్నట్టు. అండ్ ఆల్సో ఇటు సైడ్ అటు సైడ్ వచ్చేసరికి స్టోరేజ్ ఉందన్నమాట. సో విచ్ ఈస్ గుడ్ థింగ్, అందుకే ఈ సోఫా సెలెక్ట్ చేసుకున్నాను.
సో ఎక్కువ వస్తువులు లేకుండా సింపుల్ గా పెట్టుకుంటే ఎలిగెంట్ గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో నాకు కానీ అక్షయ్ కానీ అదే ఇష్టం. ఇక్కడ టీవీ యూనిట్, యాక్చువల్లీ టీవీ యూనిట్ నేను చాలా ప్లాన్ చేసుకున్నాను, బట్ ఇక్కడ ఈ హౌస్ లో టెంపరీగా ఉంటామని మాకు ముందే ప్లాన్ ఉండింది, 3 years or 4 years అనేసి. అండ్ మాకు టీవీ అనేది చాలా ఇష్టము, అక్షయ్ కానీ నాకు కానీ. అసలు టైం దొరికిందంటే మూవీస్ చూద్దాము, అది చూద్దాం అన్న ఆలోచనలోనే ఉంటాం అనమాట. వీ లైక్ దట్, అంటే ఇద్దరం కూర్చొని అలా మంచిగా టైం ఎంజాయ్ చేస్తూ మూవీస్ చూడడం అంటే మా ఇద్దరికి చాలా ఇష్టం. సో ఈ టీవీ యూనిట్ నాకు వాల్ మౌంట్ చేయాలని ఉండింది, బట్ ఏంటంటే ఎలాగో మూవ్ అవుట్ అవుతామని ప్లాన్ ఉండింది కాబట్టి మేమైతే ఇంకా ఏ హోల్స్ అలా పెట్టలేదు. అండ్ ఒక చిన్న బ్యాంబూ ప్లాంట్, లక్కీ బ్యాంబూ, అండ్ చిన్న మా ఫోటో, ఇల్లు మొత్తంలో మా ఫోటో ఒక 2 or 3 ప్లేసెస్ లో ఉంటుంది అంతే, ఎక్కువ పెట్టలేదు. అండ్ హియర్ కమ్స్ ద ఫన్ పార్ట్. అక్షయ్కి టాయ్స్ అంటే ఎంత ఇష్టం, మెయిన్లీ కార్స్. సో ఇవన్నీ అయితే అక్షయ్ ఫేవరెట్ టాయ్స్ అనమాట, బాగానే కలెక్ట్ చేశాడు. ఇంకా ఉన్నాయి కలెక్షన్స్ యాక్చువల్లీ, కానీ నేనే తీసేసి లోపల పడేసాను. అండ్ ఇది చూసారా, క్యూట్ గా ఉంది కదా, చిన్ని సైకిల్. ఇది ఇండియా నుంచి తెచ్చుకున్నాడు, మా అత్తయ్య దగ్గర నుంచి దొబ్బేశాడు. ఇదేంటంటే మన ఆడి కార్ ఉంది కదా, మన బుజ్జిగాడు ఉన్నాడు కదా, దాని డూప్ అనమాట. ఇది జస్ట్ కలర్ వేరు కానీ మొత్తం సేమ్ ఆల్మోస్ట్. అందుకని ఇది నేను తనకి గిఫ్ట్ ఇచ్చాను. సో సోఫా పక్కన ఇంకా ఇది నా ఆఫీస్ డెస్క్, ఎందుకంటే నేను డెవలపర్ని, సో నాకు 2 screens అయితే మినిమం కావాలి. అందుకని ఇక్కడ లైవ్లీగా ఉంటుందని చెప్పి నేను బాల్కనీ వ్యూ కావాలని చెప్పి అలా వాక్ చేసి అలా బయట చూడొచ్చు అని చెప్పి ఈ సెటప్ అయితే నేను తీసేసుకున్నాను, కబ్జా చేశాను బేసికల్లీ. అండ్ ఇక్కడ ఒక మనీ ప్లాంట్ పెట్టుకున్నాను హ్యాంగింగ్ గా. సో యాజ్ సింపుల్ యాజ్ దట్, అంతే. ఇప్పుడు నెక్స్ట్ బాల్కనీకి వెళ్ళిపోదాం. యా, బాల్కనీలో కూడా నాకు దిస్ ఈజ్ మై ఫేవరెట్ కార్నర్ అనమాట. సో నాకు చాలా ఇష్టం ఇలా బుద్ధుడిని పెట్టుకొని అలా మొత్తం గ్రీనరీ సెటప్ పెట్టుకోవడం అనేది నాకు చాలా ఇష్టము. అండ్ మనకి కిటికీలో ఉన్న వింటర్ ప్లాంట్స్ అన్నీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి అన్ని బయటకు వచ్చాయి, లేకపోతే ఇవి ఇంట్లోనే ఉంటాయి అన్నమాట. ఆ కార్నర్ కూడా యాక్చువల్లీ ఇంట్లో ఒక కార్నర్లో సెటప్ చేశాను, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇది బయటకు వచ్చింది. అండ్ ఇదంతా ఆర్టిఫిషియల్ గ్రాస్, నాకు ఆ ఫీలింగ్ కావాలని చెప్పేసి నేను పట్టుబడి మరీ అక్షయ్తో కొనిచ్చుకున్నాను. అటు అయిపోయింది కాబట్టి ఇటు తిరిగితే ఇక్కడ ఒక ప్లాంట్ పెట్టాను, ఇది నా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. అండ్ మెయిన్ హియర్ కమ్స్ బాల్కనీ వ్యూ. కింద ఆ కనిపించే గ్లాస్ హౌస్, ఆ పార్క్ గురించి కిందకెళ్ళి డీటెయిల్ గా చెప్తాను. సో చూస్తున్నారు కదా, ఈ బాల్కనీ వ్యూ అయితే నాకు చాలా ఇష్టం, ఇలా పైనుంచి చూడడము. సమ్మర్ లో ఇష్టము, ఇలా గ్రీనరీగా మొత్తం కనిపిస్తుంది. అండ్ వన్ మోర్ టైమ్ ఇస్ ఆటమ్ లో కూడా బాగుంటుంది, బికాస్ కలర్స్, ఈ చెట్లు స్టెప్ బై స్టెప్ ఉన్నాయి కదా, అన్ని ఎల్లో, ఆరెంజ్, రెడ్డిష్ అన్ని టర్న్ అవుట్ అవుతాయి అనమాట. వింటర్ లో కూడా స్నోతో మొత్తం ఈ చెట్లన్నీ కవర్ అయ్యి తెల్ల తెల్లగా భలే ఉంటది. సో నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఈ బాల్కనీ వ్యూ, ఆల్ ద సీజన్స్ కూడా. ఇంకో థింగ్ ఏంటంటే అక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్, ఒక ఏదో పెట్టేసి ఇక్కడ జస్ట్ ఈ షెడ్ కాకుండా దాని వెనకాల బిల్డింగ్, అదే అనమాట పోలీస్ స్టేషన్. మన ఇంటి పోలీసులు పక్కనే అనమాట మన ఇల్లు, మంచి సెంటర్ లో ఉంటుంది మన ఇల్లు. సో బిఫోర్ గోయింగ్ టు బెడ్రూమ్, హాల్ అయితే ఒక ఓవర్ వ్యూ లుక్ వేసేసుకోండి. Now let's go to bedroom. Ta-da! ఇక్కడైతే ఇదంతా నా రాజ్యం అనమాట. నా బట్టలు పెట్టుకున్నాను, ట్రెడిషనల్ నుంచి వెస్టర్న్ దాకా ఈ చిన్ని వాటిల్లోనే పెట్టుకున్నాను, అక్షయ్కి అంత పెద్దది ఇచ్చి. అండ్ యా, సైడ్ టేబుల్, ఇక్కడ మా పెళ్లి ఫోటో పెట్టుకున్నాను. అక్షయ్వి నేను ఎలా చెప్పాను, ఆ కార్స్వి ఇవన్నీ నా బొమ్మలు అనమాట, నా కలెక్షన్. అది కూడా నాకు ప్రతి ఏదో ఒక బర్త్డే కానీ ఆర్ మా యానివర్సరీకి కానీ ఆర్ అలా ఇచ్చిన గిఫ్ట్స్. అండ్ మేము ఎగ్జిబిషన్స్ కి వాటికి ఇక్కడ వెళ్తా ఉంటాం కదా, దాంట్లో కొట్టిన గిఫ్ట్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్నవి. అది అక్షయ్ ఆఫీస్ టేబుల్ అనమాట, నాది ఎలాగో హాల్లో ఉంది. సో అక్షయ్ని ఈ మూల ఇరికిచ్చేద్దాం అని చెప్పేసి అక్కడ నేను కబ్జా చేసి ఇది అక్షయ్కి వదిలేసాను. జస్ట్ కెప్ట్ ఇట్ వెరీ సింపుల్ అండ్ మినిమలిస్టిక్.
ఎలా ఉంది నా సెటప్? నచ్చిందా? కామెంట్స్లో చెప్పండి. సో ఇప్పుడు బెడ్రూమ్ అయిపోయింది కాబట్టి దానికి పక్కనే వాష్రూమ్ ఉంటుంది. ఈ స్టిక్కర్ అతికిచ్చాము ఇక్కడ ఫన్నీగా, బాగుంది కదా. వాష్రూమ్ కూడా చాలా బాగుంటుంది, మొత్తం వైట్ థీమ్తో చాలా బాగుంటుంది వాష్రూమ్. చంచడాయ్ వైట్ 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 అంతే. సో రాగానే ఫస్ట్ ఇదిగో ఇది ఇంకా యా జస్ట్ కబోర్డ్. ఇక్కడైతే టబ్ ఉంది. టట్టడాయ్. నాకైతే రిలాక్స్ అవ్వడం ఇష్టము బానే, బట్ అంతే ఎక్కువ యూజ్ చేయలేదు ఈ పాస్ట్ 3 yearsలో. నేనైతే రిలాక్స్ అవ్వడం అయితే హాట్ వాటర్ నింపుకొని హాయిగా పడుకోవాలనిపిస్తుంది నాకు. కానీ అక్షయ్ తిడతా ఉంటాడు నన్ను. మెయిన్ వాటర్ వేస్ట్ ఆలోచించుకుంటేనే దీన్ని యూజ్ చేయాలంటే బాధేస్తుంది. అండ్ సింపుల్ షింక్, హ్యాండ్ వాష్. అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్. మాకు యాక్చువల్లీ కింద కామన్ వాషింగ్ మెషిన్స్ ఉంటాయి, 3 వాషింగ్ మిషన్స్ అండ్ 2 డ్రయర్స్ ఉంటాయి అనమాట. అది ఇంకా మేము ఎలాగో ఇద్దరమే ఉంటాము అండ్ అన్ని బట్టలు ఉండవు కాబట్టి వీక్లీ వన్స్ కానీ బై వీక్లీ కానీ వేసేసుకుంటాము. సో ఇదైతే యూజ్ చేయము మోస్ట్లీ. అండ్ యా లాండ్రీ బ్యాగ్ అండ్ ఒక చిన్ని ప్లాంట్ అండ్ సెంటెడ్ క్యాండిల్. ఇక్కడ ఒక కబోర్డ్ ఇచ్చాడు అండ్ ఫుల్ ఆఫ్ మిర్రర్. లోపల అదే ఎక్స్ట్రా థింగ్స్ అన్నీ లైక్ సోప్స్, షాంపూస్ అన్నీ డంప్ చేశాను. ఇదన్నమాట మా హోమ్ టూర్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇది ఇక్కడితో ఎండ్ అవ్వలేదు. ఇప్పుడు నెక్స్ట్ మనం అయితే కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళి మా పార్క్, మా అసోసియేషన్ చుట్టూ ఉంటాయి అదంతా కొంచెం గ్లిమ్సెస్ చూపిస్తాను. ఇప్పుడు నుంచి అక్షయ్ అయితే టేక్ ఓవర్ చేస్తాడు. లెట్స్ గో డౌన్. ఇప్పుడు మా అపార్ట్మెంట్కి ఎందుకు వచ్చాం, ఎందుకంటే చందన బాల్కనీ నుంచి చూపించింది కదా మా అపార్ట్మెంట్కి ఒక పార్క్ ఉందని. అదేనమాట ఇది మెయిన్. నాకు ఈ అపార్ట్మెంట్లో బాగా నచ్చింది ఏంటంటే, కోర్స్ పైన ఇల్లు అదంతా బాగా నచ్చిన, నెక్స్ట్ ఈ అపార్ట్మెంట్కి ఫ్రంటే చాలా మంచి పార్క్ ఉంటుంది. ఇదంతా పార్క్ అనమాట, చిన్నపిల్లలు ఫుల్ ఆడుకోవచ్చు. అండ్ ఈ పార్క్లో ఇంకో మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అక్కడ కనిపిస్తున్న గ్లాస్ హౌస్, వైట్ కలర్ గ్లాస్ హౌస్ కనిపిస్తుందా, అది మేము బుక్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ చందన లాండ్రీ వీడియో చేసింది కదా, అందులో చెప్పింది ఏది ఎలా బుక్ చేసుకోవాలని చెప్పి. మాకు 2-3 ఉంటాయి. లాండ్రీ బుక్ చేసుకోవచ్చు, ఒక హాబీ రూమ్ అని ఉంటుంది అది బుక్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే గ్లాస్ హౌస్, సరదాగా ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఇది బుక్ చేసుకుని దీంట్లో చిల్ అవ్వచ్చు. అండ్ పార్టీ హాల్, మిగతావన్నీ ఫ్రీ. ఆ పార్టీ హాల్ మాత్రం 500 SEK కట్టాలన్నమాట. ఈ గ్లాస్ హౌస్ అయితే మేము ఒక 2-3 సార్లు బుక్ చేసుకుని నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా కొన్ని ప్లాన్స్ చేసాం అందులో. బాగుంటుంది, అంటే సరదాగా బుక్ చేసుకుని వింటర్లో కూడా బాగుంటుంది. హీటర్ పెట్టుకుని మంచిగా లైటింగ్ పెట్టుకుని గ్లాస్ హౌస్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. సమ్మర్ అయితే ఇంకా ఆబ్వియస్లీ పర్ఫెక్ట్. అండ్ ఈ పార్క్లో మెయిన్ ఏంటంటే, ఇప్పుడు చూస్తే జారేడ్ బిల్ ఉందా, చిన్న జారేడ్ బిల్ కనిపిస్తుందా, జారేడ్ బిల్. ఇదేమో చిన్నపిల్లలవి బాగా ఆడుకుంటారు ఫుల్. మధ్యలో శాండ్ కూడా ఉంటుంది, శాండ్ అండ్ నెక్స్ట్ టాయ్స్ ఏంటి మట్టిలో ఆడే టాయ్స్ అన్ని పెట్టేసి ఉంచుతారు ఆల్రెడీ. సో ఈవినింగ్ అయిపోతే పిల్లలందరినీ తెచ్చుకుని ఫుల్గా ఆడుకుంటారు. మా ముసలి వాళ్ళందరికీ వచ్చినప్పుడు అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు, నాకు తెలిసి అసోసియేషన్ వాళ్ళు మీటింగ్ పెట్టుకుని ఫుల్ డిస్కస్ చేసుకుంటూ ఉండింటారు. బాగుంటుంది. ఉయ్యాలు కూడా ఉన్నాయి, 4 ఉయ్యాలు ఉన్నాయి, మామూలు కాదు, రచ్చే. యా మంచి ఫీలింగ్ ఇది, బాగుంటుంది. అపార్ట్మెంట్లో నాకు బాగా నచ్చింది ఇది. అండ్ యా గార్డెన్కి వెళ్ళే ముందు ఇంకొకటి ఏంటంటే, ఇది మా కార్ పార్కింగ్ అనమాట. మాకు లోపల ఉంటుంది, బయట ఉంటుంది. అంటే లోపల అంటే ఏమంటారు దాన్ని, గరాజ్ పార్కింగ్ ఉంటుంది, అవుట్ సైడ్ పార్కింగ్ ఉంటుంది. మేమైతే బయట పార్కింగే తీసుకున్నాం, ఎందుకంటే గరాజ్ పార్కింగ్కి వెయిటింగ్ టైం చాలా ఎక్కువ. మాకు అప్పుడు మామూలు ఈ పార్కింగ్ దొరకడానికి 6 months పట్టింది. గరాజ్ పార్కింగ్ అంటే ఇంకా 1.5 year 1 year అలా. ఇప్పటికీ నాకు దొరుకుతుంది కాదు గరాజ్ పార్కింగ్ అయితే. మర్చిపోయాను ఇంకొకటి చెప్పడం, గార్డెన్కి వెళ్ళే ముందు ఇంకొకటి ఏంటంటే, ఇందాక చందన పోలీస్ స్టేషన్ ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, ఆ పోలీస్ స్టేషన్ కాకుండా మాకు ఇంటి కిందకి దిగ్గానే పెట్రోల్ బంక్. ఇది నాట్ జస్ట్ పెట్రోల్ బంక్ అనమాట. నేను నా కార్కి టైర్ గాలి ఫ్రీ కొట్టుకోవచ్చు, పెట్రోల్ కొట్టించుకోవచ్చు, కార్ వాష్ ఇక్కడే ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటి, టైర్ వీల్, నా కార్ టైర్ చేంజ్ కూడా ఇక్కడే. సో అన్నీ పక్కనే, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ పోలీస్ స్టేషన్. అండ్ ఇంకొంచెం ముందుకి ఇలా వెళ్తే మాకు ఫైర్ స్టేషన్ ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇంకా కొంచెం అటు సైడ్ వాక్ చేసుకుంటూ వెళ్తే సెంట్రమ్. సో వెరీ మచ్ సెంటర్లో అనమాట ఇది. రైల్వే స్టేషన్కి అన్నిటికి సెంటర్లో ఇల్లు. సో బాగానే యూటిలైజ్ చేసుకున్నాం. సెంట్రమ్కి వెళ్ళడం కానీ, ట్రైన్ ఎక్కడానికి కానీ, కార్ లేనప్పుడు షాపింగ్కి అన్నిటికి చాలా ఈజీగా ఉండేది. సో పర్ఫెక్ట్ ప్లేస్. ఇదే మా గార్డెన్ వ్యూ, ఫుల్ రిలాక్సింగ్గా ఉంటుంది. ఇక్కడ చాలా ఫోటోషూట్లు చేసుకున్నాము. అండ్ ఒక్కొక్కసారి ఈవినింగ్ వచ్చి సరదాగా ఇక్కడ కూర్చుని చిల్ అయ్యాము నేను, చందన. సో మంచి ప్లేస్ ఇది. నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి. ఈ చెట్టు ఏంటి అనుకుంటున్నారు, ఇది ప్యారన్ కదా, ప్యారన్ ట్రీ. అసలు ఎన్ని ప్యారన్లు కాస్తాయో అసలు, మొత్తం కిందంతా అవే ఉంటాయి. నాకు తెలిసి ఇంకొక 1 month 2 months ఆగితే ఫుల్ ప్యారన్స్తో నిండిపోద్ది. ఇది ప్యారన్ ట్రీ. నెక్స్ట్ ఇది యాపిల్ ట్రీ.
అబ్బా ఆల్రెడీ ఇప్పుడే నాకు ప్రశాంతంగా ఉంది. ఇందాక ఎండ గట్టి కొట్టేసి ఈ నీడలోకి వచ్చేసరికి చాలా బాగుంది. సో ఇక్కడ మా గార్డెన్లో ఏంటంటే పెద్ద చెట్లు అంటే 2-3 ప్యారెంట్ ట్రీస్, ఒక యాపిల్ ట్రీ ఉంది, ఇంకా మిగతావన్నీ నార్మల్ ట్రీస్. అండ్ వెరీ పీస్ఫుల్ గార్డెన్, వెరీ పీస్ఫుల్ అసోసియేషన్, బాగా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. అండ్ అసోసియేషన్ అనగానే ఇంకోటి గుర్తొచ్చింది, ఈ అసోసియేషన్ చాలా మంచిది అనమాట. ఎందుకు మంచిదంటే నేను విన్న వాటిల్లో సోడోటెలి ఉన్న అసోసియేషన్స్ అన్నింటిలో కల్లా వీళ్ళకి అసలు అప్పు లేదు, ఏమీ లేదు. ఈ అసోసియేషన్కి అప్పు ఉండకపోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మేము మంత్లీ మెయింటెనెన్స్ ఫీ కడతాం కదా, అది తక్కువ ఉంటుంది మాకు. వేరే వాటన్నిటిలో కొంచెం ఎక్కువ ఉంటుంది, మాకు తక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి లోన్స్ లేవు, ఏమీ లేవు, వీళ్ళ దగ్గర చాలా మనీ ఉంది కాబట్టి. అండ్ సో బాగా మెయింటైన్ చేస్తారు. మెయిన్ ఈ అసోసియేషన్ మెయింటైన్ చేసేదంతా ముసలోళ్ళు, ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు అనమాట. సో వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. అందువల్ల ఈ బ్యాంగతన్ అనమాట ఈ ఏరియాలో ఇల్లులు కూడా మంచి ఏమంటారు దాన్ని పలుకుబడి ఉంది, వారు ఏమంటారు దానికి ఇంట్రెస్ట్ ఉంటుంది జనాలకి. అవ్ గిఫ్ట్ అంటే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, ఇల్లులు బాగానే ఉంటాయని చెప్పి. సో ఇది గార్డెన్ వ్యూ అంతా. పార్టీ హాల్ మా కొన్ని ఈవెంట్స్ అవన్నీ ఆ పార్టీ హాల్లోనే చేసాం. సో అది ఎలాగో మీరు చూసే ఉండింటారు ఏదో ఒక దాంట్లో. బర్త్డే ఈవెంట్స్ మా ఫ్రెండ్స్వి అవి ఇవి చేసాం. యూజువల్లీ ఒక 40 to 50 పీపుల్ సరిపడేటట్టు ఉంటుంది. 500 crores తీసుకుంటారు అంతే. అండ్ ఆఫ్ కోర్స్ డిషెస్ అన్నీ ఉంటాయి. మంచిగా ఇక్కడ వేరే హాల్ ఏదో చూసుకోకుండా మంచిగా ఇక్కడికే వచ్చి ఆ హాల్లో కూర్చుని ఈవెంట్ చేసుకుని చిల్ అవ్వడమే. సో ఇది మొత్తానికి మా గార్డెన్, మా కింద ఏమేమి ఉన్నాయి, మా పార్టీ హాల్ ఏంటి. ఎందుకంటే చందన ఆల్రెడీ హోమ్ టూర్ మొత్తం చూపించేసింది. ఇంకోటి మర్చిపోయావు, ఏంటి బేస్మెంట్ లో ఏమేమి ఉంటాయి? బేస్మెంట్ చూద్దామా? బేస్మెంట్ లెట్స్ గో. ఇప్పుడైతే బేస్మెంట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా మాది సెన్సార్ పెట్టాలి, సెన్సార్ పెడితేనే డోర్ ఓపెన్ అవుతుంది. అండ్ ఈ లెఫ్ట్లో ఉన్నది అనమాట లాండ్రీ. ఇది ఆల్రెడీ చందన వీడియో చేసింది, ఆ వీడియో చూడకపోయిందంటే ఇప్పుడు చూడండి. చందన అక్కడ దగ్గర వచ్చేటట్టు పెట్టి. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మా అసోసియేషన్ బాగా ముసలు మెయింటైన్ చేస్తారని చెప్పాను కదా. సో ఈ ప్లేస్ ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళు చదువుకునే బుక్స్ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారనమాట. సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం కూడా తీసుకొచ్చి మన బుక్ ఇక్కడ పెట్టి ఈ బుక్స్ తీసుకెళ్ళి చదువుకోవడం అది చేయొచ్చు. కొన్నిసార్లు కొంతమందికి అవసరం లేదు అన్న వస్తువు, కొంచెం మంచి వస్తువు ఏదన్నా ఉన్నా ఇక్కడ వదిలేస్తారు. వదిలేసి నోట్ రాసి కావాలంటే తీసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే అని చెప్పి పెడతా ఉంటారు. సైకిల్ రూమ్ చూపిస్తా, నా సైకిల్ని కూడా చూపిస్తా. సో ఇదే సైకిల్ రూమ్. ఇంకో సికిల్ రూమ్ అని ఉంది కదా, అదే. దీనికి మాత్రం స్మార్ట్ సెన్సర్ ఏం లేదు, కీ పెట్టి మాన్యువల్గా అన్లాక్ చేయాలి. ఏంటిది అసలు చాలా కాలం అయింది. ఒకప్పుడు ఆఫీస్కి సైకిల్ వేసుకెళ్ళేవాడిని, లైట్స్ ఆన్ అయినాయి. ఒకప్పుడు ఆఫీస్కి సైకిల్ వేసుకెళ్ళేవాడిని, గ్రాసరీస్కి కూడా సైకిల్ వేసుకెళ్ళిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు అసలు సైకిల్ తీయట్లేదు. అండ్ ఇవన్నీ కూడా పాత సైకిల్స్. అండ్ నా సైకిల్ ఇక్కడ ఉంది, తీసి చాలా కాలం అయిపోయింది. గాలి కొట్టాలి, బట్ మెయింటెనెన్స్ అయితే కండిషన్ అయితే బాగానే ఉంది. పైకి ఎలాంటి తీసి అందరిలో కింద పెట్టకుండా పైనుంచి పెట్టా. సో ఇప్పుడు కొత్త ఇంటికి మూవ్ అయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి అక్కడ స్టోరేజ్ రూమ్లో పెట్టాలి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత పక్కా యూస్ చేయాల్సిందే. ఇంకొక విషయం మర్చిపోయా, మళ్ళీ స్టోరేజ్ రూమ్కి వెళ్తే ఏవోటి వస్తానే ఉంటున్నాయి. సైకిల్ రూమ్ అయిపోయింది కదా, మాది డస్ట్ పడేసేది కూడా రూమ్ ఉంటుంది, అది కూడా చూపిస్తా. గార్బేజ్ రూమ్, దానికి కూడా కీ పెట్టేసి వెళ్ళాలి, ఎందుకంటే కీ లేకుండా వెళ్ళనివ్వరు. అఫ్ కోర్స్ కొంచెం కంపు కొడుతుంది, బట్ ఇది గార్బేజ్ రూమ్ అనమాట. ఇక్కడ గార్బేజ్ సార్ట్ చేసి వేయాలన్నమాట మేము. అఫ్ కోర్స్ సీసీటీవీ ఉంటుంది, మా ముసలి అసోసియేషన్ కూర్చొని చూస్తూ ఉంటుంది. ఒకవేళ మేము ఏదైనా సరిగ్గా చేయకపోతే పట్టుకుందాం అని చెప్పి సీసీటీవీ పెట్టారు అందుకే. అండ్ ఎలా ఉంటుందంటే అఫ్ కోర్స్ పేపర్స్ అన్నీ ఇక్కడ వేయాలి, ప్లాస్టిక్ ఇక్కడ వేయాలి, కార్డ్బోర్డ్స్ ఒక దగ్గర వేయాలి, మిల్క్ బాటిల్స్ ఇవన్నీ ఒక దగ్గర వేయాలి. సో అలా అన్ని సార్ట్ చేసి వేయాలి. ఎందుకంటే మెయిన్ స్వీడన్లో ఈ రీసైక్లింగ్ వేస్ట్ ఏమంటారు దాన్ని, రీసైక్లింగ్ ఆఫ్ వేస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక వేరే దగ్గర నుంచి చెత్త కొనుక్కుని మరీ రీసైకిల్ చేస్తారు వీళ్ళు. సో క్రేజీ అసలు. సో ఇప్పుడు మనం ఇంకా ప్యూర్ బేస్మెంట్లో ఉన్నాము. ఫీల్స్ కూడా అలాగే ఉంటాయి, లైటింగ్ చాలా తక్కువగా. ఇవి వెరీ ఓల్డ్ అపార్ట్మెంట్ అనమాట ఇది. సో 1960s or 70s అప్పట్లో వార్ నుంచి ఒకవేళ వార్ అయితే కిందకు వచ్చి దాక్కోవడానికి ఉన్నట్టు ఉండేలా కట్టుకున్నారు అని అంటారు. బట్ మాకైతే ఇవి స్టోరేజ్ రూమ్స్. అండ్ నేను ఇప్పుడు రీసెంట్గా విన్నది, కొత్తగా కట్టే అపార్ట్మెంట్స్లో కింద స్టోరేజ్ ఇవ్వడం అలా ఏమి ఉండదు. ఇంట్లోనే ఒక చిన్న స్టోరేజ్ రూమ్ ఇస్తారు, అదంతే. కానీ ఈ అపార్ట్మెంట్కి కింద చాలా పెద్ద స్టోరేజ్ ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మా హోమ్ టూర్, మా అసోసియేషన్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, మా పార్టీ హాల్, గార్డెన్, ప్లే ఏరియా, బేస్మెంట్లో ఉన్న అండర్ గ్రౌండ్లో మాకు స్టోరేజ్ రూమ్, సైకిల్ రూమ్, ఇవన్నీ కూడా మీకు చూపించాను. ఇక్కడ యూజువల్లీ దిస్ ఈస్ ద బేస్, లైక్ ఇలాగే ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్ హౌసెస్, అపార్ట్మెంట్స్ అయితే. మా హోమ్ టూర్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye. See you in the next one.